ఓజీ ట్రైలర్ రివ్యూ. ఆఫ్టర్ ఏ లాంగ్ వెయిట్ ఫైనల్లీ ట్రైలర్ యూట్యూబ్లోకి వచ్చేసింది. యాక్చువల్లీ సండే మార్నింగ్ 10:08 AM ట్రైలర్ రిలీజ్ అని అనౌన్స్ చేశారు. మళ్ళీ దాన్ని నైట్ కాన్సర్ట్కి చేంజ్ చేశారు. అప్పటికి రెడీ కాలేదు అంటే కళ్యాణ్ గారు డిమాండ్ చేశారు. దాంతో ట్రైలర్ రిలీజ్ చేశారు కాన్సర్ట్లో. బట్ యూట్యూబ్లో మాత్రం నెక్స్ట్ డే అంటే మండే మార్నింగ్ అంటే ఇవాళ రిలీజ్ అయింది. సో ఇంకా ట్రైలర్ ఎలా ఉంది, మూవీ మీద హైప్ని ఇంక్రీజ్ చేసిందా లేక డిసప్పాయింట్ చేసిందా, ఎలా ఉంది ఇదంతా రివ్యూలో చూద్దాం. దానికన్నా ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ముంబై గ్యాంగ్ వార్స్ తోటి స్టార్ట్ అవుతుంది ట్రైలర్. ముంబైలో జరిగే గ్యాంగ్ వార్స్ కంట్రోల్లో ఉంచే క్యారెక్టర్లో సత్యదాదాగా ప్రకాష్ రాజ్ ప్లే చేస్తున్నారు. ఆయనకు ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సత్యదాదాని కూడా డామినేట్ చేసే క్యారెక్టర్ ఒకటి ముంబైలో ఎంటర్ అవుతుంది. అదే మన ఓమి. అతన్ని ఆపడానికి ఒకడే ఉన్నాడు, వాడే ఓజస్ గంభీర. ఈ గ్యాంగ్స్టర్ లైఫ్ అంతా పక్కన పెట్టి ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్న ఓజీ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఇది కంటెంట్. అయితే నాకు ఒక బేసిక్ స్టోరీ లైన్ అర్థమైంది ట్రైలర్ చూసాక. అదేంటి అంటే సత్యదాదా ఫ్లాష్ బ్యాక్ నుంచి ఓజీని దగ్గరే పెట్టుకొని పెంచుతాడు. అలా ఓజీ ముంబైలో గ్యాంగ్ వార్స్ని హ్యాండిల్ చేస్తుంటాడు. అలాంటప్పుడే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. కానీ ఓజీ మళ్ళీ తిరిగి రావాల్సిన టైం వచ్చింది. తర్వాత ఓజీ వర్సెస్ ఓమి చూస్తాం. కానీ బేసిక్ ప్లాట్ అయితే క్లియర్గా ఉంది. మేబీ నా ప్రెడిక్షన్ తప్పు కూడా అవ్వచ్చు. ఏదైనా కూడా మూవీకి మేజర్ హైలైట్ అయ్యేది డెఫినెట్గా సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్. ట్రైలర్లో బీజిఎం కూడా చాలా బాగా ఇచ్చారు తమను. అలానే ఫ్రేమ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ కెమెరా వర్క్ కూడా బాగుంది. ఒకటైతే క్లియర్, ఓజీ స్టోరీ సింపుల్గా ఉన్నా కూడా కంప్లీట్గా సుజిత్ విజన్ కనిపిస్తుంది. తన ఫేవరెట్ హీరోని ఎలా చూపించాలి అనుకున్నాడో అందులో 100% సక్సెస్ అయ్యారు. సుజిత్ కైండ్ ఆఫ్ స్టైలిష్ టేకింగ్ అనిపిస్తుంది. మరి స్క్రీన్ ప్లే కూడా అలానే ఉంటే మూవీ చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. ట్రైలర్ చాలా కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది. ఐ మీన్ హిట్ అవుతుంది ఆర్ బాగుంటుంది అనే ఒపీనియన్ క్రియేట్ చేస్తుంది ట్రైలర్ చూస్తున్నప్పుడు. కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ కూడా ఆయన ప్రీవియస్ మూవీస్లో కన్నా బెటర్గా అనిపించింది. చాలా హైప్, చాలా పాజిటివిటీతో రిలీజ్ అవుతున్న మూవీ ఇది. 25 సెప్టెంబర్ రోజు రిలీజ్ అవుతుంది. ఫ్యాన్ బాయ్ సుజిత్ సంభవం చూడడానికి రెడీగా ఉండండి. ప్రీమియర్ చూసి రివ్యూ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. రివ్యూ చూడాలి అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.